షాంపూ. సో ఇది ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందో వాళ్ళకి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఇవ్వండి. షాంపూ ప్రొసీజర్ అన్ని షాంపూలు ఒకే ప్రొసీజర్. నెక్స్ట్ కెరటిన్ స్మూతనింగ్ షాంపూ. కెరటిన్ స్మూతనింగ్ షాంపూ ఎవరికి ఇస్తారంటే ఎవరి హెయిర్ అయితే బాగా రఫ్గా ఉంది అలాంటి వాళ్ళకి కెరటిన్ స్మూతనింగ్ షాంపూ ఇవ్వడం వల్ల హెయిర్ అనేది స్మూత్ గా తయారవుతుంది. చాలా మందికి కర్లీ హెయిర్ ఉంటుంది, చాలా రఫ్ గా ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా కెరటిన్ స్మూతనింగ్ షాంపూ యూజ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కలర్ ప్రొటెక్షన్ షాంపూ. కలర్ ప్రొటెక్షన్ షాంపూ అంటే మనకు కలర్ ఇవ్వదు. సో ఎవరైతే హెన్నా కానీ హెయిర్ కలర్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా హెయిర్ కి, అలాంటి వాళ్ళకు లాంగ్ లాస్టింగ్ ఇవ్వడం కోసం ఈ షాంపూ హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే హెన్నా కానీ హెయిర్ కలర్స్ పెట్టుకునే వాళ్ళకి మన కలర్ ప్రొటెక్షన్ షాంపూ ఇవ్వండి, అందరికీ ఇవ్వకూడదు. మేడం డౌట్ మేడం, అంటే లాంగ్ లాస్టింగ్ వస్తుందంటే ఆ కలర్ ఎక్కువ టైం ఉండేటట్లు సపోర్ట్ చేస్తుంది. సార్ ఇప్పుడు 10 days లో మీకు కలర్ పోతుందే మన షాంపూ యూజ్ చేస్తే 1 month వరకు ఉంటుంది. ఓ థాంక్యూ మేడం. ఓకే. నెక్స్ట్ మాయిశ్చరైజ్ షాంపూ. కరెక్టా? మాయిశ్చరైజ్ షాంపూ. నెక్స్ట్ డైలీ కేర్ షాంపూ. డైలీ కేర్ షాంపూ ఎందుకంటే ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కానీ నాకు ఒక మంచి షాంపూ ఇవ్వండి అని అంటే డైలీ కేర్ షాంపూ రికమెండ్ చేయండి. మాయిశ్చరైజ్ షాంపూ. మాయిశ్చరైజ్ షాంపూ చాలా గుడ్ ప్రోడక్ట్ అండి. ఎవరికైతే హెయిర్ బాగా డ్రైగా ఉంది, డాండ్రఫ్ ఎక్కువగా ఉందంటే మాయిశ్చరైజ్ షాంపూ సజెస్ట్ చేయండి. మాయిశ్చరైజర్ ఇస్తుంది, డాండ్రఫ్ ని కూడా తగ్గిస్తుంది. హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గితే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. కరెక్టా? అష్యూర్ డీప్ క్లెన్జింగ్ షాంపూ. డీప్ క్లెన్జింగ్ షాంపూ ఏంటంటే ఆయిలీ హెయిర్ ఎంత షాంపూ చేసినా కూడా వాళ్ళ హెయిర్ జిడ్డుగానే ఉంటుంది, దాన్ని ఆయిలీ హెయిర్ అంటారు. ఆయిలీ హెయిర్ వాళ్ళకి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డీప్ క్లెన్జింగ్ షాంపూ ఇవ్వాలి. ఓకే. సో కలర్ ప్రొటెక్షన్ షాంపూ ఎవరికి ఇవ్వాలి? కెరటిన్ స్మూతనింగ్ షాంపూ. డాండ్రఫ్ ఉంటే ఏ షాంపూ ఇవ్వాలి? ఆయిలీ హెయిర్. yes. ఇంకా కండిషనర్ కామన్, రైట్? హెయిర్ మాస్క్ కామన్, అందరికీ ఇవ్వచ్చు. సీరం చెప్తాను. ఇదిగోండి హెయిర్ సీరం. తక్కువ క్వాంటిటీ అంటే దాని యొక్క రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. 2 బాటిల్ తీసుకోండి. సో సీరం మరి హెవీగా అప్లై చేయకండి, జస్ట్ 3-4 డ్రాప్స్ అంతే. నీ హెయిర్ మొత్తం కలిపితే కూడా 4-5 డ్రాప్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంత ఎక్కువ వాడకూడదు. జస్ట్ లిటిల్ బిట్ తీసుకొని ఇట్లా హ్యాండ్స్ కంతా తగిలించేసి మొత్తం టచ్ చేసి సాయిల్ అంతా అవుతుంది కదా, ఇలా జస్ట్ అంతే. హెవీగా అప్లై చేయకండి. ఓకే. సో ఇక్కడ చూడండి హెయిర్ సీరం యొక్క బెనిఫిట్స్. హెయిర్ ఏంటంటే ఆయిల్ ఫ్రీ ఉంటుంది, ఎక్కువ మాయిశ్చరైజర్ ఇస్తుంది, హెయిర్ షైనింగ్ గా ఉంటుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. అలాగే ఇందులో SPF ఉండడం వల్ల మనకి ఎండలో ఎక్స్పోజ్ అయినా కూడా హెయిర్ డ్యామేజ్ అవ్వదు అనమాట. సో ప్రతి ఒక్కరు మస్ట్ గా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ హెయిర్ సీరం. ఏజ్ అంటే మీరు అట్లీస్ట్ ఒక 12 years అన్నా దాటివ్వండి, మరి చిన్నపిల్లలు కొద్దు. మన షాంపూస్ కూడా మినిమం 5 years అన్నా కంప్లీట్ అయి ఉండాలి. 5 years అబో ఇవ్వచ్చు మన షాంపూస్. ఓకే. సో ఇవన్నీ కూడా మనకు డిస్కంటిన్యూడ్ ప్రోడక్ట్స్, రైట్? సో అది హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?